సాకారంగా కనిపించే నీళ్లని ముందు ఏం చేస్తాడు అగ్నిహోత్రుడు? నిరాకారంగా ఆవిరిగా మార్చేస్తాడు. ఎవరైనా ఆవిరిలో వెళ్లేటటువంటిది చూసారా? చూడలేదు. ఈ ఆవిరి కింద దాన్ని మార్చి దానికి దేవతాశక్తులన్నింటినీ అందించిన తర్వాత ఆకాశ శక్తిని, వాయు శక్తిని, ఆత్మశక్తిని అందించాక మళ్లీ భూమి మీదకి పంపిస్తుంది. అప్పుడు జీవం మనకు వస్తుంది. అంటే ఈ చండీ పరాశక్తి అనేటటువంటి పరాశక్తి యొక్క శక్తి నిరాకారంగా సాకారంగా రెండిటిగా ఉంది. నిరాకారం నుంచి సాకారంగా మనుషులకి శక్తులు మొత్తం చేరాలి అన్నా అగ్నిహోత్రుడు కావాలి. సాకారం నుంచి నిరాకారానికి చేరాలి అన్నా అగ్నిహోత్రుడు కావాలి. ఈ కనిపించేటటువంటి ఆ అగ్నే నిజమైనటువంటి శక్తి స్వరూపము. జాతవేదసేసు నపామసో మమరాతి. ఎక్కడి నుంచి వచ్చింది జాతవేద అనేటటువంటి అగ్ని? జాతవేదము అంటే అగ్ని. ఆ అమ్మినే ఈ అగ్ని స్వరూపంగా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? సాకారంగా ఇక్కడి నుంచి నేను అమెరికాకి వెళ్ళి పనిచేయాలనుకోండి, చాలా